ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనము. నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. దో ఆర్ట్ కేర్ఫుల్ అండ్ ట్రబుల్ అబౌట్ మెనీ థింగ్స్. నిజమే, ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకునే సమయం వరకు మనిషి జీవితంలో ఎన్నో పనులకు సమయంను కలిగి ఉండి అన్ని విషయములలోనూ తొందరపడుచూ ఉంటాడు. అవసరమైనది, విలువైనది, ప్రాముఖ్యమైనది అయినటువంటి దేవుని మాటల కొరకు కానీ దేవుని సన్నిధి కొరకు కానీ ఏమాత్రం తొందరపడకపోగా నిర్లక్ష్యముతో ఆయన సన్నిధికి వెళ్ళుట చూస్తూ ఉంటాం. ఇవన్నీ మన జీవితంలోనే జరుగుతూ ఉంటాయి. ఒకసారి యేసయ్య గారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. అక్కడ మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈ మరియా యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు యేసయ్య గారు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని యేసయ్య గారు ఆమెతో చెప్పారు. మరి నీవు ఎటువంటి దానిని ఏర్పరచుకున్నావు? దేవుని మాటల కొరకు, దేవుని సన్నిధి కొరకు నీవు ఆయన పాదముల యొద్దకు నడిపింపబడుచున్నావా? లేక మార్తలాగా అనేక పనులను పెట్టుకొని సతమతమవుతూ దేవునికి చోటు ఇవ్వకుండా అనేకమైన వాటి కొరకు విచారము కలిగి ఉన్నావా? నీవు కూడా మరియలాగా అన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుని చెంతకు రావాలి. ఆయన మాటలకు చెవియొగ్గాలి. ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవాలి. దేవునితో జీవించినట్లయితే అది ఎప్పటికీ ఎన్నటికీ నీ నుండి తీసివేయబడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నప్పుడే అన్ని పనులు నీకు ఎదురవుతాయి. కానీ వాటన్నిటి గురించి విచారించకుండా దేవుని సన్నిధిలో నీవు కనబడితే అది నీకు మేలు, నీ జీవితానికి ధన్యత. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. విన్న వాక్య ప్రకారం బిడ్డలు వారి జీవితాన్ని సరిచేసుకునే కృపను వారికి దయచేయండి. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవును ప్రభు, ఉత్తమమైన దానిని మేము ఏర్పరచుకొని నీ సన్నిధికి మేము వేగిరపడి వచ్చి నీ మాటలను శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారం మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి. దినేష్ బాబుకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఇంకా ఇబ్బందుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.